ఇటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసేటప్పుడు రిపీటెడ్లీ స్టూడెంట్ చేస్తున్న తప్పేంటయ్యా అంటే మీరు ఒకసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే y² = 4y అని ఉంది. దీంట్లో y² అనేదాన్ని y × y అని రాసుకోవచ్చు = 4y. బోత్ సైడ్స్ y ని క్యాన్సిల్ చేసేసి y = 4 ఇస్ ద సొల్యూషన్ అని రాసేస్తారు. ఓకేనా? ఇక్కడ మీరు బేసిక్ పాయింట్ ఒకదాన్ని మర్చిపోతున్నారు, చూసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ y² = 4y అంటే ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ y. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత? 2. మనం ఆల్రెడీ చదువుకున్నాం పాలినామియల్స్ లో. దట్ ఈస్ ఒక పాలినామియల్ కి డిగ్రీ ఎంత అయితే ఉంటుందో దానికి దోస్ మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అని. ఓకేనా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ 2 ఉంటే దానికి కంపల్సరీగా 2 సొల్యూషన్స్ ఉండాలి. కానీ మీరు ఫైండ్ అవుట్ చేసుకున్న ఈ ప్రొసీజర్లో ఇట్ హ్యాస్ ఓన్లీ 1 సొల్యూషన్. మరి రెండో సొల్యూషన్ ఏమైంది? కాబట్టి వీటిల్ని సాల్వ్ చేసే ప్రొసీజర్ ఇది కాదు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే y² రైట్ సైడ్ లో ఉన్న 4y ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి y² - 4y = 0 అని రాయండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇచ్చిన పాలినామియల్ దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చారు. దట్ ఈస్ నథింగ్ బట్ ax² + bx + c = 0 ఫామ్. మీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ముందు దాన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి దెన్ దాన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? నౌ చూడండి, దీంట్లో బోత్ సైడ్స్ దట్ ఈస్ లెఫ్ట్ సైడ్ ఉన్న దానిలో రెండు టర్మ్స్ లోనూ కూడా y ని కామన్ తీయొచ్చు కాబట్టి y - 4 = 0. ఇది ఓకేనా? అంటే ఏం చేశారు? ఫ్యాక్టరైజేషన్ చేశారు. ఇక్కడ పాయింట్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ = 0 అయితే మనకి బేసిక్ మ్యాథమెటిక్స్ ఏం చెప్తుంది? ఎయిదర్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఈక్వేటెడ్ టు 0. కరెక్టేనా? కాబట్టి ఇక్కడ నుంచి ఎయిదర్ y = 0 ఉండాలి లేదా y - 4 షుడ్ బి = 0. ఓకేనా? కాబట్టి దీని నుంచి y - 4 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది? +4. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి మీకు సొల్యూషన్ విల్ బి 0, 4. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి కంపల్సరీగా 2 సొల్యూషన్స్ ఉంటాయి. దే మే బి 2 సొల్యూషన్స్ అనొచ్చు, 2 జీరోస్ అనొచ్చు, 2 రూట్స్ అనొచ్చు. ఓకేనా? ఆ 2 రూట్స్ మేబీ ఈక్వల్ అయి ఉండొచ్చు, మేబీ నాట్ ఈక్వల్ అవ్వచ్చు, కానీ కంపల్సరీగా ఇట్ విల్ హ్యావ్ 2 సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్లీ క్యాన్సిలేషన్ ద్వారా కాకుండా ఇలా ముందు స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చి దెన్ ఫ్యాక్టరైజేషన్ చేసి దాని యొక్క 2 సొల్యూషన్స్ ని ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? అర్థమైతే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. t² = √4t. దీని యొక్క 2 సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి అండ్ మీ ఆన్సర్ ని కామెంట్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని క్లాసెస్ కోసం ఛానల్ ని జాయిన్ చేయండి అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని క్లాసెస్ అండ్ లెక్చర్స్ కోసం క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.